రోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన హోటల్ స్టైల్లో ఉండే టమాటా నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. సాధారణంగా మనం చేసే టమాటా పచ్చడి కంటే నువ్వులు వేసి చేసే ఈ చట్నీ చాలా కమ్మగా చిక్కగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లోకి కాకుండా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. టిప్స్ కూడా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ప్రాసెస్ ఏంటో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వులు అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు. నువ్వులు వేయించేటప్పుడు ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేయండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది. పోతే మనం చేసే పచ్చడి కాబట్టి పచ్చడి కోసం బాగా పండిన టమాటాలను వాడితే పులుపుతో పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఇక మిర్చి కూడా మంచిగా కడిగి అయితే పక్కకు పెట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. అందులో 1 స్పూన్ అయితే ధనియాలు కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. సేమ్ మనం హోటల్ స్టైల్లో చేసినట్టు ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి అయినా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది. ఇక ఫ్రై అయిన వాటిని అయితే మంచిగా ప్లేట్లోకి తీసుకొని అందులోనే ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ ఎంత పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది పచ్చడికి. ఇందులోనే ఉప్పు వేసి మంచిగా మగ్గించుకోవాలి. 10 నిమిషాల్లోనే అయిపోతుంది ఈ పచ్చడి. ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోసి మంచిగా మూత పెట్టి అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఎప్పుడైనా టమాటో పచ్చడి చేసేటప్పుడు బాగా పండిన టమాటాలను వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు చాలా మంది అయితే దీని ప్రాసెస్ చాలా ఉంటుందని ఎక్కువ మంది అయితే చేయడానికి ఇష్టపడరు. ఈ పచ్చడి 1 డే చేసుకుంటే మాత్రం 3-4 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో నువ్వులను అయితే మెత్తగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, కొద్దిగంత జీలకర్ర, వెల్లుల్లి వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని కూడా పచ్చడి బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, రోటి పచ్చడిలాగా. ఎప్పుడైనా పచ్చడి చేసేటప్పుడు ఏ పచ్చడి అయినా సరే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కూడా ఇందులో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా టమాటాలను అయితే ఇందులో వేసి ఒకసారి అయితే కలపండి. పొడి అయితే ఇందులో ఉప్పు వేసి మరి ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకోండి. అంతే. కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు. ఇలా నువ్వులు వేసి చేయండి ఒకసారి. మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో ఈజీగా చేసేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెసిపీ మీకు నచ్చిందా? ఇలాంటి రెసిపీల కోసం నాకైతే కమెంట్ అయితే చేసేయండి. సింపుల్ ఈజీ రెసిపీ కదా, కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. రెసిపీతో మళ్ళీ మీ ముందుంటా.